థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుందన్నారు కదా! అసలేంటి? అంటే జనరల్‌గా మనమేమనుకుంటామంటే థైరాయిడ్ అంటే అందరికీ తెలిసిన వాడుక భాషలో ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్. అంటే హ్మ్. హార్మోన్స్ రిలీజ్ అవ్వాల్సిన దానికన్నా తక్కువ గాని, ఎక్కువ గాని అవుతూ హ్మ్. ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ 2 రకాలుంటాయి కదా! ఆ 2 రకాల్లో హైపో, హైపర్ అని మనకి 2 ఉంటాయి. ఆ 2 స్టేజెస్ ఏంటంటారు? చూడండి మామూలుగా అయితే ఇప్పుడు థైరాయిడ్ ఉంది అని మనం మామూలుగా చెప్పుకోవడానికి ఏంటంటే థైరాయిడ్ అని ఎవరైనా వస్తున్నారంటేనే మోర్ దెన్ 80 ఆర్ 90% హైపోథైరాయిడే మనం వాడుకలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. హైపోథైరాయిడ్ అంటే ఇప్పుడు ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ ఉందో అది కొంత హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. ఆ సెక్రీట్ అయిన హార్మోన్ వల్ల మిగతా ఫంక్షన్స్ అన్ని జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్ సెక్రీషన్ తగ్గిందో, అది సరిగ్గా సెక్రేట్ చేయట్లేదో దాన్ని అంటే బాడీకి కావాల్సినంత కాకుండా తక్కువగా సెక్రేట్ చేస్తున్నట్టయితే దాన్ని హైపోథైరాయిడ్ అంటారు, తగ్గింది కాబట్టి. కొన్ని కొన్ని కండిషన్స్లో ఒకవేళ అది దాని పనితీరు మరీ ఎక్కువగా విగరస్గా ఉండి ఎక్కువ హార్మోన్ ఏమైనా ప్రొడ్యూస్ అవుతున్నట్టయితే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు. ఇప్పుడు అంటే దీనికి కంట్రోల్గా కూడా బ్రెయిన్లో అని చెప్పాను కదా, పిట్యూటరీ అని ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఏంటి, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అంటే థైరాయిడ్ నువ్వు స్టిమ్యులేట్ కానీ ఒక స్టిమ్యులేట్ హార్మోన్ ఒకటి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హార్మోన్ మనం జనరల్గా టీఎస్హెచ్ అంటాం. ఈ టీఎస్హెచ్ ప్రొడ్యూస్ అయిపోయి ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఎంత బాడీకి ఎంత హార్మోన్ రిక్వైర్మెంట్ ఉందో అంత హార్మోను ఈ గ్లాండ్ మనకు రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఏమైనా లెవెల్స్ ఉంటాయా సార్? అంటే ఇంత పాయింట్ మనకి పీహెచ్‌కి ఎలా 7 అబోవ్, 7 ఉమ్, బిలో ఉంటాయో, ఉమ్, అలానే థైరాయిడ్‌కి కూడా ఈ ఈ లెవెల్‌కి అబోవ్, ఈ లెవెల్‌కి అవును, బిలో అని ఉంటుందా సార్? అవునండి. అంటే దానికంటూ అంటే వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీస్ని బట్టి అది కొంచెం వేరీ అవుతుంది. బట్ జనరల్గా నార్మల్ చెప్తారు 9-23 అనేసి, T4 అని అంటే థైరాక్సిన్ అన్నట్టు, ఇంకోటి T3 అని ఉంటుంది. T3 అని అంటే ట్రై ఐడో థైరోనిన్ అనేసి. ఈ రెండింటిని కలిపి మనం థైరాయిడ్ యొక్క హార్మోన్ అని చెప్పొచ్చు అనమాట. థైరాక్సిన్ ఒకటి, ట్రై ఐడో థైరోనిన్. థైరాక్సిన్ ఏదైతే ఉందో అది 9-23 ఆ రేంజ్లో ఉంటుంది. ఇది 3-9 రేంజ్లో ఇది ఉంటుంది, T3 ఉంటుంది. ఈ రెండు థై ఏంటి థైరాయిడ్కి సంబంధించినటువంటి హార్మోన్స్. జనరల్గా మనం టెస్ట్ చేసినప్పుడు ఈ రెండింటినే చూస్తే సరిపోదు, అంతకంటే మెయిన్ అంటే టీఎస్హెచ్ని చూడాలి, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని కూడా చూడాల్సి వస్తుంది. అది 0.4 నుంచి 5.5 మధ్యలో ఉన్నట్టయితే అది నార్మల్గా ఉంది అని చెప్పండి. ఏంటంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ బై లీటర్ అన్నట్టుగా ఉంటుంది. దాని ప్రకారం అది నార్మల్ అని చెప్పొచ్చు అనమాట.